నందమూరి ఫ్యాన్స్ కి వరుస గుడ్ న్యూస్లు వినిపిస్తున్నారు. అన్న కోసం తమ్ముడు అంటున్నారు. మరోపక్క డ్రాగన్ సెట్లోకి ఎన్టీఆర్ అడుగు పెడుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాదు అన్నట్టు సన్ ఆఫ్ వైజయంతి తోటి కళ్యాణ్ రామ్ రాబోతున్నారు. సో మరి ఏ ఫ్యాన్స్ అయినా అప్డేట్ ఏంటి అని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. బట్ వీళ్ళు అడక్క ముందే అన్నీ ఇస్తున్నారు ఫ్యాన్స్కి. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా నందమూరి ఫ్యాన్స్కి వరుస గుడ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. దేవర సినిమా ఆల్మోస్ట్ జపాన్లో రిలీజ్ అయ్యి ఒక మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ దాని తర్వాత రీసెంట్గానే డ్రాగన్ సెట్లో కంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారి హీరోగా సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి డ్రాగన్ అంటే ఇది పరిశీలనలో ఉంది టైటిల్. సో ఈ సెట్లోకి ఏప్రిల్ 22న సో జూనియర్ ఎన్టీఆర్ గారు అడుగు పెడుతున్నారని కూడా టాక్ వినిపించింది. అండ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. దాని తర్వాత మొన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో కూడా ఎన్టీఆర్ గారు సందడి చేశారు, చాలా విషయాలు మాట్లాడారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అది దక్కలేదు. సో కాబట్టి ఈ రకంగానైనా ఫ్యాన్స్ని కలుసుకున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అవన్నీ కాదని ఇప్పుడు మేజర్గా అంటే వీళ్ళిద్దరు అంటే కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా సో ఎంత బాండింగ్ ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య బ్రదర్స్ మధ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు ఒక సినిమా నటిస్తున్నారు, అదే సన్ ఆఫ్ వైజయంతి. సో ఇందులో విజయశాంతి గారు ఒక పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు, అందులో కళ్యాణ్ రామ్ గారికి అమ్మగా. సో బేసిక్గా సన్ ఆఫ్ అని అంటే ఫాదర్ ఉంటారు, బట్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే అక్కడ విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ టైటిల్ పెట్టడమే చాలా ఒక యూనిక్గా పెట్టారు. బేసిక్గా సన్ ఆఫ్ అంటే ఫాదర్ పెడతారు, బట్ ఇక్కడ అమ్మని సన్ ఆఫ్ వైజయంతి అని ఒక డిఫరెంట్ టైటిల్ తోటి అయితే రాబోతున్నారు కళ్యాణ్ రామ్ గారు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ చేసేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇటు ఎన్టీఆర్ గారు అటు కళ్యాణ్ రామ్ గారు ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు అప్పుడో ఇప్పుడో కలుస్తూనే ఉన్నారు. రీసెంట్గా జపాన్లో జరిగినటువంటి ఈవెంట్ తర్వాత మ్యాడ్ స్క్వేర్కి ఆయన ఎన్టీఆర్ గారు రావడం, దాని తర్వాత అంతకుముందే సన్ ఆఫ్ వైజయంతిలో కళ్యాణ్ రామ్ గారు మాట్లాడడం, అండ్ దాని తర్వాత కర్నూలులో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఒక మంచి సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు కళ్యాణ్ రామ్ గారు. అదేంటంటే ఏప్రిల్ 12వ తారీఖున సో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి పెడుతున్నాం, దానికి తమ్ముడు వస్తున్నాడు, అక్కడ అందరం ఏమన్నా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం అని కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు చాలా వరకు అంటే సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు అని కూడా చాలా రూమర్లు వినిపించాయి. బట్ అదే స్వయంగా కళ్యాణ్ రామ్ గారే స్వయంగా దాన్ని అనౌన్స్ చేశారు. సో 12వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, దాంట్లో తమ్ముడు వస్తాడు, దాంట్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. సో అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా సంబరపడిపోతున్నారు. ఎందుకు అంటే ప్రతిసారికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు ఇచ్చిన అప్డేట్ కోసం. బట్ ఇప్పుడు ఫ్యాన్స్కి చాలా దగ్గరగా ప్రతి ఈవెంట్లో ఏదన్నా అప్డేట్ ఉన్నా కానీ చెప్పకుండా డైరెక్ట్ మనిషే ముందుకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎప్పుడైనా కానీ అండ్ ఒక హీరోకి సెట్లో అడుగు పెట్టడం పెద్ద పాయింట్ ఏం కాదు, జస్ట్ క్యాజువల్గా చేస్తారు. బట్ అయినా కానీ సో ఎలాంటి అప్డేట్ అయినా కానీ ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సెట్లోకి అడుగు పెడుతున్నారు అన్నది కూడా ఒక అప్డేట్ రూపంలో రిలీజ్ చేసి సో 22nd నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. దాని తర్వాత దీన్ని 2026కి అదే ఏప్రిల్ 9న రిలీజ్ చేసే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఏంటంటే ఇక్కడ అన్న తమ్ముడు ఇద్దరు ఒకే స్టేజ్ మీద చూసి చాలా రోజులు అవుతుంది. అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ అందరికీ తెలిసిందే ఎంత బాండ్ ఉంటుందో కళ్యాణ్ రామ్ గారి మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య. వీళ్ళిద్దరు లాస్ట్ టైం అమిగోస్ సినిమాకు సో వాళ్ళిద్దరు అఫీషియల్గా అంటే స్టేజ్ ముందు ఫ్యాన్స్ ముందుకు వచ్చింది అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా రాలేదు. అండ్ దాని తర్వాత దేవరాలతోటి ఆయన బిజీ అయిపోయారు. అండ్ ఒకే స్టేజ్ మీద అన్న తమ్ముళ్ళు ఇద్దరిని చూసేది డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే చాలా ఖుషి అవుతారని చెప్పేసి వాళ్ళు అయితే వ్యక్తపరుస్తారు. సో చూడాలి మరి. అఫీషియల్గా అయితే డెఫినెట్గా కళ్యాణ్ రామ్ గారు అనౌన్స్ చేశారు. సో మరి రీసెంట్గా ఇంకోటి ఏంటంటే బాబాయ్ అబ్బాయి కూడా ఒకే వేదిక పైన కలవనున్నారు అన్న టాక్ కూడా వినిపించింది. మహానాడుకు సంబంధించినటువంటి ఈవెంట్కి డెఫినెట్గా కళ్యాణ్ రామ్ అండ్ ఎన్టీఆర్ గారిని ఇద్దరిని పిలుస్తారు. సో ఆ ఈవెంట్కి కూడా ఇద్దరు వచ్చే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి సో నందమూరి ఫ్యామిలీలో ఎప్పటి నుంచో గొడవలు ఏదో ఉన్నాయన్న టాక్ అయితే నడుస్తుంది. దీంతో సో బాబాయ్ అబ్బాయి ఒకే స్టేజ్ మీద ఉండే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు అని కూడా టాక్ వినిపించింది. మరొకసారి ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కాకుండా
అన్నదమ్ముడు కూడా మళ్ళీ ఫ్యాన్స్ ముందుకు ఒకే స్టేజ్ పంచుకోవడానికి కూడా నిజంగా నందమూరి ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి కిక్కిచ్చే విషయం అనే చెప్పాలి. సో చూడాలి సన్ ఆఫ్ వైజయంతి సినిమా మరి ఎలా ఉండబోతుంది. అండ్ దాంట్లో కళ్యాణ్ రామ్ గారి గురించి ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడతారన్న టాక్ కూడా ఉంది. అండ్ వాళ్ళిద్దరు ఎంత ఓన్ బ్రదర్స్ అయినా కానీ వాళ్ళిద్దరు అంటే కళ్యాణ్ రామ్ గారి గురించి ఎన్టీఆర్ గారు ఏం చెప్తారన్నదే చాలా ఎక్కువగా క్యూరియస్తో పెంచుతున్నటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఆయన సినిమా ఏదన్నా హిట్ అవుతుంది అంటే డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటేనే ఎన్టీఆర్ గారు అక్కడికి అటెండ్ అవుతారన్న టాక్ కూడా ఉంది. సో మరి సన్ ఆఫ్ వైజయంతి తోటి అటు విజయశాంతి గారు కూడా ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు దాంట్లో. సో ఆ సినిమాకి అండ్ ఇక్కడ వాళ్ళ బాలకృష్ణ గారితో కూడా విజయశాంతి గారు చేసినటువంటి సినిమాలు ఉంటాయి. మరి దాని గురించి ఏమన్నా మాట్లాడతారా లేదు అని అంటే దీని సినిమా గురించే మాట్లాడతారని కూడా చాలా విషయాలు అయితే చాలామంది ఫ్యాన్స్కి అయితే కొంచెం ఈగర్గా వెయిట్ చేసే విషయాలు అయితే డెఫినెట్గా లేకపోలేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి బాబాయ్ అబ్బాయి ఒక స్టేజ్ మీద ఉంటున్నారన్న వార్తలు డెఫినెట్గా వస్తున్నాయి. సో ఇక్కడ డెఫినెట్గా అన్నదమ్ముడు ఒకే స్టేజ్ మీద ఉంటారు. దాని తర్వాత బాబాయ్ని అబ్బాయిని కూడా ఒకే స్టేజ్ మీద చూస్తాం అన్న కాన్ఫిడెన్స్ కూడా ఫ్యాన్స్లో అయితే నెలకొంటుంది. సో మరి దీని మీద పూర్తి వివరాలు తెలియాల్సిందంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది.